ఇక మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో 130 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోయిన ప్రక్రియలో ఇది కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. లొంగిపోయిన మావోయిస్టులు మొత్తం 124 ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారు కాగా 4 తెలంగాణ, 1 ఏపీకి చెందిన వారు ఉన్నారు. ఇక తెలంగాణ స్టేట్ కమిటీపై డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ స్టేట్ కమిటీ ఇక లేదని ఆయన స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా సీఎం గారు పిలిపించిన తర్వాత 250 తుపాకులతో బయటకు వచ్చిండ్రు, ఇంక్లూడింగ్ ఈ రోజు ఉన్నటువంటి 124 వెపన్స్. ఈ అజ్ఞాతం వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళలో 3 స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, 1 రీజనల్ కమిటీ స్థాయి ఉన్న వాళ్ళు, 10 మంది డివిజనల్ కమిటీ స్థాయి మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, 46 మంది ఏరియా కమిటీ మెంబర్స్ స్థాయి ఉన్న వాళ్ళు, 70 మంది జల సభ్యులు అంటే పార్టీ మెంబర్స్ స్థాయి ఉన్న వాళ్ళు. ఈ రకంగా మొత్తం 130 మంది వచ్చినారు బయటికి. ఇందులో పిఎల్జీ ఫస్ట్ బెటాలియన్ వాళ్ళు 42 మంది, తెలంగాణ స్టేట్ కమిటీ వాళ్ళు 30 మంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వాళ్ళు 32, సెకండ్ సిఆర్సీ వాళ్ళు 16 మంది, సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర స్టాఫ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 10 మంది, మొత్తం కలిసి 130 మంది. ఈ విధంగా తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. ఈ 130 మందికి సరెండర్ అయిన వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చినారో వారికి ఇచ్చేటువంటి పునరావాసం డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం. ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయలు. అట్లాగే ఎల్ఎంజీతో సహా బయటకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఉంది. మొట్టమొదటిసారిగా సీఎం గారు పిలిపించిన తర్వాత 250 తుపాకులతో బయటకు వచ్చిండ్రు, ఇంక్లూడింగ్ ఈ రోజు ఉన్నటువంటి 124 వెపన్స్. ఈ అజ్ఞాతం వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళలో 3 స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, 1 రీజనల్ కమిటీ స్థాయి ఉన్న వాళ్ళు, 10 మంది డివిజనల్ కమిటీ స్థాయి మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, 46 మంది ఏరియా కమిటీ మెంబర్స్ స్థాయి ఉన్న వాళ్ళు, 70 మంది జల సభ్యులు అంటే పార్టీ మెంబర్స్ స్థాయి ఉన్న వాళ్ళు. ఈ రకంగా మొత్తం 130 మంది వచ్చినారు బయటికి. ఇందులో పిఎల్జీ ఫస్ట్ బెటాలియన్ వాళ్ళు 42 మంది, తెలంగాణ స్టేట్ కమిటీ వాళ్ళు 30 మంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వాళ్ళు 32, సెకండ్ సిఆర్సీ వాళ్ళు 16 మంది, సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర. ఇక మావోయిస్టుల లొంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డికి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇచ్చిన పిలుపును గౌరవించి లొంగిపోయిన మావోయిస్టులందరికీ కూడా ఘన స్వాగతం పలికారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వీరి భద్రతకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. ఆర్థిక ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. శాంతి మార్గంలోనే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని గుర్తు చేశారు. సరెండర్ అయిన నక్సలైట్ చట్ట పరిధిలో వాళ్లకు ఏవేవైతే రివార్డ్స్ ఉన్నాయో రిహాబిలిటేషన్ కు సంబంధించి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేస్తాం. అదేవిధంగా దేవ్జీ దామోదర్ చంద్రన్న మాట్లాడినప్పుడు మీరు ప్రకటించిన రివార్డు తక్కువ ఉన్నది, మేము జీవితంలో కనీస అవసరాల కోసమైనా మేము జీవితం సాగించాలంటే కొంత అవార్డును పెంచండి, అదేవిధంగా నివసించడానికి ఇల్లు లాంటి వసతులను ఏర్పాటు చేయండి, ఎక్కడైనా అవకాశం ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమిని ఇవ్వండి, అదేవిధంగా సుదీర్ఘకాలం అడవులలో అజ్ఞాతవాసంలో పనిచేయడం వల్ల మా ఆరోగ్యం బాగా క్షీణించింది, మాకు వైద్య సహాయాన్ని కూడా అందించమని వారు మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి
వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తున్నా. రివార్డు విషయంలో కూడా సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ దళ కమాండర్లు కానీ లేకపోతే వివిధ హోదాలలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ యొక్క హోదాలను బట్టి ప్రభుత్వం కొంత ఉదారంగానే వ్యవహరించి వాళ్లకు మంచి ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి తొందరలోనే డీజీపీ గారిని చీఫ్ సెక్రటరీ గారిని ఇతర అధికారులతో 1993లోనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల యొక్క రిహాబిలిటేషన్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అందుకే ఈరోజు దాదాపుగా 30 సంవత్సరాలలో వివిధ సందర్భాలలో వాళ్ళకి ఇచ్చిన నగదు కానీ ఇతర వసతులను ఇంకా మెరుగ్గా వాళ్ళకి అందించేటట్టు ఈరోజు చీఫ్ సెక్రటరీ డీజీపీ గారు ఇతర అధికారులతో మాట్లాడి నగదును కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమే కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు సహకారాన్ని అందిస్తుంది. ఉండడానికి ఇల్లు, మెరుగైన వైద్యము, అదే విధంగా వాళ్లకు నగదు బహుమతి, వీటన్నిటిని కూడా వాళ్ళకు అందించి సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక అంశం, ఈ రాష్ట్రంలో హింస కుదరదు, హింస ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదు, హింసకు పాల్పడిన ఆయుధాలను తమ చెంత పెట్టుకున్న చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్ఐఏ లాంటి సంస్థలు సంక్షిప్తంగా ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సంస్థలు కూడా కఠినంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈ రోజు అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే, మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. కాగా మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ కు సమయం దగ్గర పడుతుండటంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది మావోయిస్టులు లొంగిపోగా తాజాగా 100కు పైగా మావోయిస్టులు లొంగిపోవడం ఆ ఉద్యమం చివరి దశకు చేరిందనే దానికి నిదర్శనం. ప్రపంచ యావానికపై భారతదేశం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. విదేశాంగ మంత్రి జయశంకర్ సమక్షంలో 110 దేశాలకు చెందిన ప్రతినిధుల ముందు చంద్రబాబు ఏపీ విజన్ను ఆవిష్కరించారు. గతంలో సైబరాబాద్ నిర్మాణంతో ఐటీ విప్లవానికి బాటలు వేసిన అనుభవంతో ఇప్పుడు అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం ప్రకటించారు. కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను ప్రపంచానికి అందించే హబ్గా ఏపీని మారుస్తామన్నారు. అమరావతిని కాలుష్య రహిత బ్లూ గ్రీన్ సిటీగా, అలాగే 9 రకాల వినూత్న నగర సమాహారంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. If you see, one is Google is coming. In one city, Visakhapatnam, 5 gigawatt capacity data centers are coming. And also AI is coming. Now to supply all these things, we need green energy. We are very strong in green energy. India is having a big advantage of energy transformation. Only India is the country, single grid. I can produce power anywhere in the country. I can use anywhere in the country. Even America didn't have that advantage. In future, our government, central government is thinking, one is green energy corridor, that is transmission lines. One is other use, that is thermal, hybrid, all energy, separate this one. Green energy is going to produce green hydrogen and ammonia. India is going to export energy in the near future. In Andhra Pradesh, already one plant has come, biggest plant, Greenco. They are preparing green ammonia
Already they are having agreement with Germany. They are going to supply. In Andhra Pradesh, if you see, one is Google is coming. In one city, Visakhapatnam, 5 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్ గా మార్చామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదే పదే అబద్ధాలు చెప్తున్నాడని ఫైర్ అయ్యారు. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలోకి నీళ్లు వదిలారు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్లు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్ గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తేనే కదా వరద కాలువలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్లు అవి. కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 గాని ప్యాకేజ్ 8 లో ఆ మోటార్లు పెట్టి టనల్ ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్ గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు గాని, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈ రోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్మానేర్ లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ. షేర్లింగపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిల పెళ్లి కంటే ముందే తన కాళ్ల మీద తాను నిలబడే స్థాయిలో ఉండాలన్నారు. ఇక స్వతంత్రంగా ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. ప్రత్యేకంగా 3 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ప్రయత్నం చేశాం. దాంతోపాటు అక్క చెప్పినట్టు వి హబ్ అనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. తద్వారా యంగ్స్టర్స్ ఎవరైతే కాలేజీలో ఉంటారో వారు కూడా జాగ్రత్తగా పారిశ్రామికవేత్తలుగా ఇంకా పెద్దవారుగా ఎదగాలనే ప్రయత్నం చేసినాం. దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు సునీత గారు, సబిత గారు చాలా విషయాలు చెప్పారు, నేను వాటి జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు, మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ఆయన అన్నారు. ఇక తిరుపతిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిపారని ఆరోపించారని, కానీ అసెంబ్లీలో మాత్రం ఆ మాటలు మార్చారని విమర్శించారు. ఇక ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు నాని. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా ప్రభుత్వానికి నెయ్యి మరియు ఇతర పాల ఉత్పత్తులు సరఫరా చేసిన విషయంపై కూడా పేర్ని నాని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఏడాదిన్నరలోనే కేవలం ఈ క్రీమ్, ఈ ఆవరేజ్ ఏదైతే తీసుకుంటే ఎక్స్ట్రా పే చేసింది ఎన్ని లక్షల లీటర్లు, వీటన్నిటిని లెక్కేసి చూస్తే ఐ థింక్ ఆయన నాయుడు మాటలోనే 90 లక్షల లీటర్లు ఎంతో ఉన్నట్టుంది అనమాట. చేసేసి కనీసం 150 నుంచి 200 కోట్ల పైన దోపిడీ జరిగింది అని ప్రైమా ఫేసి అనుకోవడానికి బలమైన ఆధారాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ లాంటిదే జరగాలి, లోతుకు పోవాలి. పనిలో పని మిగిలిన కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు 14 నుంచి 24 వరకు ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే రేట్లు ఏ రకంగా ఉన్నాయి, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేశారో మొత్తం కూడా ఆ పర్వీలోకి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరిగిందో కూడా మొత్తం బయటకు తీయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న దాని మీద ప్రత్యేకమైన దృష్టితో దాన్ని చూసి దీన్నే ప్రధానంగా చేసుకుని 12 ఏళ్లుగా 14 నుంచి ఇప్పుడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా నియంత్రణ ఎత్తివేత, ఎక్కువ మంది పిల్లలను కనడంపై అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు 3 పిల్లలను కనమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రం ఎంత దయనీయ స్థితిలో ఉంది అంటే పక్క రాష్ట్రాలందరికీ అన్నిటికీ రాజధానీలు ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ మనకేముంది? చేతిలో చిప్ ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లుగానో గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3, 4, 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 2, 3, 4 కడాలట. అట్లా కన్న వాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు. ఇప్పుడు ఈ బిడ్డ ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిపై ఇప్పుడు పెద్ద వివాదం చెలరేగుతుంది. ఒకప్పుడు ప్రభుత్వ డైరీ ఉత్పత్తిగా ప్రజల్లో విశ్వాసం పొందిన విజయ బ్రాండ్ నెయ్యి ఇప్పుడు కల్తీ ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తెలంగాణ పాడి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఈ అంశాన్ని బయటకు తీసుకురావడంతో 2 రాష్ట్రాల మధ్య ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిష్ రెడ్డి ప్రూఫ్స్తో సహా కొన్ని ఆరోపణలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యితో వెజిటేబుల్ ఆయిల్స్, కొన్ని రసాయన పదార్థాలు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు అమిత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఉత్పత్తుల తయారీ హక్కులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారవుతున్న ఉత్పత్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఇలాంటి కల్తీ ఘటనలు జరిగే అవకాశాలు పెరుగుతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీలో విజయ నెయ్యిని తయారు చేస్తున్న సంస్థలెవరు? ఆ ఉత్పత్తిలో నిజంగా కల్తీ పదార్థాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు మన ముందుకు వస్తున్నాయి. తెలంగాణ విజయ బ్రాండ్కు నష్టం కలిగేలా ఏపీ విజయ ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంశంపై తెలంగాణ ఎందుకు అంత దృష్టి పెట్టింది, ఏపీ విజయ బ్రాండ్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతుంది అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే ఏపీ విజయ నెయ్యి వ్యవహారం కేవలం ఒక డైరీ ఉత్పత్తి వివాదం మాత్రమేనా, లేక 2 రాష్ట్రాల మధ్య ఉన్న వ్యాపార బ్రాండ్ పోటీకి సంబంధించిన అంశమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం, దీనిపై ఏపీ ప్రభుత్వం లేదా సంబంధిత సంస్థలు ఎలా స్పందిస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తానికి విజయ బ్రాండ్ నెయ్యిపై వచ్చిన ఈ కల్తీ ఆరోపణలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఫ్రాంచైజీ హక్కులు కల్పిస్తే వాళ్ళు కల్తీ నెయ్యిని బయట ప్రజలకు అమ్మేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారనే దానికి సాక్ష్యం మేము వాళ్ళ శాంపుల్ ని ఎన్డీడీబీకి పంపించడం జరిగింది. ఈ శాంపుల్ అనేది కాఫ్ ఎన్డీడీబీకి సంబంధించిన సంస్థ ఢిల్లీలో ఉంది. వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందయ్యా అంటే దీంట్లో బీటా సైటోస్టెరాల్ అనే ఒక ఏదైతే ఒక ఎలిమెంట్ ఉంటుందో దాని ప్రెజెన్స్ ఉంది. అదేవిధంగా లాక్టిక్ యాసిడ్ మోతాదు మించి ఉంది. ఇవి 2 అంశాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి 2 ఏం సూచిస్తున్నాయంటే ఈ పర్టికులర్ గుజరాత్ లో తయారైతున్న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసేస్తుంది అని. అంటే నెయ్యి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏం విశ్వసిస్తాం, ఒక ఆవు ద్వారానో లేకపోతే ఒక గేదె ద్వారానో వచ్చే పాల నుంచి మనం నెయ్యిని తయారు చేస్తే ప్రజలకు కానీ లేకపోతే ఒకవేళ దేవస్థానాలకు ఇస్తే దేవస్థానాలకు కానీ, ఎందుకంటే మనం అందరం చాలా విశ్వసనీయతతో కన్స్యూమ్ చేస్తాం, పిల్లలకి ఇస్తాం కాబట్టి మరి అట్లాంటి వాటిలలో వెజిటబుల్ ఆయిల్ అనే అంశాలు క్లియర్ గా ఉన్నాయని చెప్పేసి ఈ ఎన్డీడీబీ అనేది సర్టిఫై చేస్తూ ఈ టెస్ట్ రిజల్ట్స్ అనేది ఈ రోజు మీడియా ముఖంగా ప్రజల ముందు పెడతా ఉన్నాం. అదే ఎందుకు మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రజలతోటి వాళ్ళ ఆరోగ్యాలతోటి ఎందుకు చెలగాట పడతా ఉన్నారు అనేది ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఏపీలో ప్రకంపనలు లేపిన రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎఫ్ఎస్ఎల్ అలాగే ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ మేరకు పరీక్షలు నిర్వహించిన నిపుణులు తాజాగా ల్యాబ్ రిపోర్టు అందజేశారు. దీంతో పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్లు వెలుగులోకి వచ్చింది. తద్వారా కిడ్నీతో పాటు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అయ్యి బాధితులు చనిపోయినట్లు ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో వెల్లడైంది. కాగా కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురై రాజమండ్రిలో
ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. మరో 6గురికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇక ఇందులో 4గురికి డయాలసిస్ కొనసాగుతుంది. అయితే ఘటనా స్థలంలో పోలీసులు అక్కడ ఉన్న ఫ్రీజర్తో పాటు ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపారు. తెలంగాణలో మరోసారి సినిమా అవార్డుల పండుగ మొదలైంది. 2025 సంవత్సరం గాను గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఇక ఉత్తమ నటుడిగా నాగ చైతన్య అవార్డు అందుకోబోతున్నారు. తండేల్ చిత్రంలో నటనకు గాను బెస్ట్ యాక్టర్గా ఎంపికయ్యాడు చైతు. ఇక ది గర్ల్ ఫ్రెండ్ లో నటనకు గాను ఉత్తమ నటిగా రష్మిక ఎంపికైంది. 2025 సంవత్సరానికి గాను టాలీవుడ్ ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయ్ నిలిచింది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా నిలిచింది. ఉత్తమ తృతీయ చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఎంపికైంది. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాను డైరెక్టర్ చేసిన సాయిలు ఉత్తమ దర్శకుడిగా అవతరించగా, ఉత్తమ గాయకుడిగా ఈ సినిమాల పాట పాడిన అనురాగ్ కులకర్ణి నిలిచాడు. యుఫోరియా చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా భూమిక ఎంపికైంది. ఇక స్పెషల్ అవార్డుల విషయంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు, అలాగే చిరంజీవి పైడి జయరాజ్ అవార్డుకు కమల్ హాసన్, నాకిరెడ్డి చక్రపాణి అవార్డుకు అశ్విని దత్, ఏఎన్ఆర్ అవార్డుకు జయసుధ ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో తనకు ఎదురైన చేతు అనుభవాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఆమె మండిపడ్డారు. శనివారం సిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాల్ మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి హోదాలో పర్యటనకు వచ్చినప్పుడు నియామావళి ప్రకారం ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర కేబినెట్లోని సీనియర్ మంత్రులు స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే శనివారం సిలిగురి చేరుకున్న రాష్ట్రపతికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి కానీ ఇతర మంత్రుల నుంచి కానీ ఎలాంటి అధికారిక స్వాగతం లభించలేదు. కనీసం ఒక్క మంత్రి కూడా అక్కడ హాజరు కాకపోవడం గమనార్హం. అలాగే తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. प्रशासन उन लोगों को भी देखना चाहिए. पूजा ये देश सेकुलर देश है. हिंदू, मुस्लिम, सिख, ईसाई, संथाल, पेड़ पौधा सबका भी सम्मान करना चाहिए और सभी लोग अपने उत्थान के लिए प्रयास कर रहे हैं, उनको भी सहयोग करना चाहिए. वहाँ का स्थिति थोड़ा इतना मुझे अच्छा नहीं लगा, तो मैंने सोचा जाके देखे. यहाँ तो बहुत अच्छा है, इतना बड़ा फील्ड है. ఇదిలా ఉంటే సీఎం మమత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఇక ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయాలు సరికాదని అన్నారు. రాష్ట్రపతి బీజేపీకి ఫేవర్గా చేస్తున్నారని అన్నారు. সেখানে অলচিকি ইয়েস অফিশিয়াল ল্যাঙ্গুয়েজ হবে, বাংলায় যেমন বাংলা আমাদের স্বীকৃত ভাষা, কিন্তু দেখান আমরা অলচিকি ল্যাঙ্গুয়েজকে আমরা স্বীকৃতি দিয়েছি. WBCS এর সাঁওতালি ভাষায় পরীক্ষা দেয়, স্কুল কলেজ করে দিয়েছি, యూనివర్సిటీ కూడా. ఇరాన్ ఇజ్రాయెల్ వారు రోజు రోజుకు ముదురుతుంది. అయితే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ భీకర దాడి చేసింది. మిసైల్స్ ను ఇరాన్ నేరుగా దుబాయ్ ఎయిర్పోర్ట్పై ప్రయోగించడంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. ఈ దాటికి విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇక క్షిపణులు పన్న చోట పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉండటంతో ఎయిర్పోర్ట్ మొత్తం పొగతో నిండిపోయింది. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలియక సిబ్బంది, ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇక దీంతో అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. దుబాయ్కి వెళ్లే అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో కార్యకలాపాలు నిలిచిపోయినందున ప్రయాణికులు ఎవరు ఎయిర్పోర్టుకు రావద్దని గట్టిగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎమిరేట్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. T20 వరల్డ్ కప్ తుది అంకానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో పొట్టి క్రికెట్ ప్రపంచ యుద్ధం మొదలు కానుంది. ఇక ఒక జట్టు ముచ్చటగా 3వ కప్ అందుకోవాలని చూస్తుంటే మరో టీం ఈసారైనా వరల్డ్ కప్ను ముద్దాడాలనే కసితో ఉంది. 3వ టైటిల్ అందుకున్న ఏకైక జట్టుగా నిలవాలని భారత ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. ఇక న్యూజిలాండ్ చిరకాల కల అయిన వరల్డ్ కప్ను తమ దేశానికి తీసుకెళ్లాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ ప్రపంచ సమయంలో ఎవరిది పైచేయి కాబోతుంది? ఎవరు గెలిచి కప్ను ఎత్తనున్నారు?
సొంత గడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు కొంచెం అటుగా ఇటుగా అయినా కూడా అనుకున్నట్లుగానే ఫైనల్ కు చేరుకుంది. టోర్నమెంట్ లో భారత్ ఇప్పటిదాకా ఛాంపియన్ ప్రదర్శన మాత్రం చేయలేకపోయింది. అయితే దక్షిణాఫ్రికా మాత్రం ఛాంపియన్ లాగి ఆడింది. కానీ అసలు సెమీస్ లో మాత్రం రాణించలేకపోయింది. దీంతో టోర్నీలో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఓడి ఇంటి బాట పట్టింది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు కప్ ను ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాయి. మెగా టోర్నీలో ఏ దిల్ మాంగే తీన్ మార్ స్లోగన్తో బరిలో దిగిన భారత జట్టు ఒడిదుడుకులను ఎదుర్కొని మరీ ఫైనల్ చేరుకుంది. న్యూజిలాండ్ జట్టు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ లాస్ట్ ఫైట్ కు దూసుకొచ్చాయి. ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్లలో సౌత్ ఆఫ్రికాపై కివీస్ ఆటగాళ్లు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టారు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్ల బ్యాటింగ్ లో వారెవ్వానిపించిన బౌలింగ్ లో మాత్రం ఒక్క బ్రూమా మినహా అందరూ తేలిపోయారు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు భారత బ్యాటర్లు సమిష్టిగా పూర్తి స్థాయిలో రాణించకపోవడం కలవరపెట్టే విషయంగానే చెప్పాలి. అహ్మదాబాద్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో దుబే మినహా ఒక్కరు కూడా రాణించలేదు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కూడా అదే వేదికగా జరగబోతుంది. గత మ్యాచ్ లో జరిగిన తప్పిదాలను సరిచేసుకుని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే యుఏఈపై సూర్యకుమార్ కెప్టెన్ షో, నమీబియాపై ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పాకిస్తాన్ పై సూర్యకుమార్ యాదవ్, నెదర్లాండ్ పై శివం దుబే, జింబాబ్వేపై అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించారు. వెస్టిండీస్ పై సంజు శాంసన్ చెలరేగి ఆడగా తిలక్ కూడా రాణించాడు. ఇక ఇంగ్లాండ్ పై మరోసారి సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లందరూ మెరుపులు మెరిపించారని చెప్పాలి. కానీ బౌలింగ్ లో మాత్రం బ్రూమా ఒక్కడే అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలర్లు కూడా రాణించి ఉంటే ఫైనల్ కు ముందు భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం, ప్రత్యర్థుల్లో భయం పుట్టి ఉండేది. భారత్ కు అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం బౌలింగ్ మాత్రమే. జస్ప్రీత్ బుమ్రాను మినహాయిస్తే ఏ బౌలర్ కూడా పూర్తి స్థాయిలో రాణించలేకపోతున్నారు. సెమీఫైనల్లో మరో ప్రత్యామ్నాయం కనిపించక భారత్ ఇబ్బంది పడింది. ఎవరికి బౌలింగ్ ఇచ్చినా బుమ్రా కాకుండా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తేలిపోయారు. పేసర్లు హర్షదీప్, హార్దిక్ సైతం అంతా ప్రభావం చూపలేకపోయారు. బౌలింగ్ ప్రత్యామ్నాయాలు అంతంత మాత్రంగా ఉండటం, సరైన ప్రణాళిక లేకపోవడం భారత్ కు చేటు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదంతా ఒక లెక్క అయితే గతంలో న్యూజిలాండ్ తో జరిగిన పలు మ్యాచ్ల లెక్కలు మరింత కలవర పెడుతున్నాయని చెప్పాలి. మెగా టోర్నీలలో సమీకరణాలు చూసుకుంటే T20 వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు 3 సార్లు తలపడ్డాయి. ఈ 3 మ్యాచ్ల్లోనూ ప్రత్యర్థులే పై చేయి సాధించారు. ఈ 3 మ్యాచ్లలో ఒక్క దాంట్లో మాత్రమే మన ఆటగాళ్లు మినిమం పోటీ ఇచ్చారు. మిగతా 2 మ్యాచ్ల్లో చేతులెత్తేశారు. T20 వరల్డ్ కప్ మ్యాచ్లలో ఈ గణాంకాలు కివీస్ కు అనుకూలంగా ఉండటం భారత్ క్రికెట్ అభిమానులను టెన్షన్ లో పడేస్తోంది. ఈ టోర్నీ మొత్తం ఆల్ రౌండ్ షోతో అదరకొడుతున్న ఈ జట్టు భారత్ పై ఎలాంటి ప్రదర్శన చేస్తుంది, టీమిండియా ఫైనల్ మ్యాచ్ కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది, అద్భుత బ్యాటింగ్ ఫామ్ లో ఉన్న ప్రత్యర్థులను మన బౌలర్లు అడ్డుకుంటున్నారు అనే ప్రశ్నలు అభిమానుల్లో గింగిరాలు తిరుగుతున్నాయి. T20 వరల్డ్ కప్ లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో రాణించిన ఫిన్ అలెన్ ను కూడా ఫైనల్లో మన బౌలర్లు ఆపుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బౌలర్లతో పాటు ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో రాణిస్తే ప్రత్యర్థి ఆటగాళ్లకు చెమటలు పట్టడం ఖాయమని చెప్పొచ్చు.